హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? దిస్ ఇస్ అనుష. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అనుష టాకీస్. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. సో ఇవాళ నేను మీ ముందుకి ఏ టాపిక్తో వచ్చాను అంటే యూఎస్లో చాలా రకాల ఇన్సూరెన్స్లు ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ఫోన్ ఇన్సూరెన్స్ ఉంటుంది, కార్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హోమ్ ఇన్సూరెన్స్ ఉంటుంది. యూఎస్లో ఏది లేకున్నా సర్వైవ్ అవ్వగలుగుతాం, కానీ హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా ఇక్కడ ఉండలేమన్నమాట. ఎందుకంటే ఇక్కడ మెడికల్ అనేది చాలా ఎక్స్పెన్సివ్. ఇన్సూరెన్స్ లేకుండా మనం హాస్పిటల్లో అడుగు కూడా పెట్టలేమన్నమాట. ఈవెన్ మెడిసిన్ ఎక్స్పెన్సివ్, డాక్టర్ విజిట్స్ ఎక్స్పెన్సివ్, ప్రతిదీ. మనం హాస్పిటల్కి వెళ్తున్నాము అంటే ఫస్ట్ వాళ్ళు మనల్ని అడిగే క్వశ్చన్, మీకు ఇన్సూరెన్స్ ఉందా, ఏ ఇన్సూరెన్స్ ఉంది అని ఫస్ట్ మన ఇన్సూరెన్స్ డీటెయిల్స్ తీసుకుంటారనమాట. అంటే అడ్మిట్ అవ్వడానికే కాదు, జస్ట్ మీరు క్యాజువల్ ఒక విజిట్కి వెళ్ళాలనుకున్నా, ఒక బ్లడ్ టెస్ట్కి వెళ్ళాలనుకున్నా ప్రతిదీ మీరు ఇన్సూరెన్స్ ద్వారానే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. అసలు ఎంత ఉంటాయి ఇక్కడ మెడికల్ ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ లేకుండా అని ఇప్పుడు నేను మీకు చెప్తాను. ఫస్ట్ క్యాజువల్గా జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ సిబిపికి వెళ్ళిండ్రు అనుకోండి, అది $46 నుంచి $125 అండ్ ఇంకా బ్లడ్ టెస్ట్ల వరకు అబౌవ్ 1500 వరకు ఉంటుందన్నమాట వితౌట్ ఇన్సూరెన్స్ అయితే. అండ్ హాస్పిటల్స్లో కూడా ప్రైమరీ కేర్ ఉంటుంది, అర్జెంట్ కేర్ ఉంటుంది, ఎమర్జెన్సీ ఉంటుందన్నమాట. సో వీటన్నిటికీ దేనికి వెళ్ళాలన్నా కూడా మనకి ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట. ఇన్సూరెన్స్ లేకుండా మనం వెళ్ళలేము, అంటే మనం అఫోర్డ్ చేయలేము అంత అమౌంట్. సో నేను ఇక్కడ సర్జరీస్ ఎంత ఉంటాయి అనేది నేను మీకు బేసిక్ ఐడియా చెప్తాను అనమాట. యావరేజ్ నార్మల్ డెలివరీ ఛార్జెస్ వచ్చేసి $30,000 అండ్ అబౌవ్ కూడా ఉంటుంది. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ స్టేట్ అండ్ ఇట్ డిపెండ్స్ అపాన్ హాస్పిటల్. అండ్ కమింగ్ టు సిజరిన్ $50,000 నుంచి అండ్ అబౌవ్ కూడా ఉండొచ్చు, సేమ్ హాస్పిటల్ని బట్టి. అండ్ ఈ డబ్బులే కాకుండా ఒకవేళ ప్రెగ్నెంట్ ఉంటే ఆ ఓబీజీకి మనం కట్టాల్సిన డబ్బులు అంటే మంత్లీ చెకప్స్కి సపరేటు, అండ్ ఈచ్ అల్ట్రాసౌండ్ ఇన్సూరెన్స్ లేకుండా $130 నుంచి $900, అంటే అప్ టు $70,000 వరకు అల్ట్రాసౌండ్స్ అనేది ఉంటుంది అనమాట మనకి. సో అండ్ కమింగ్ టు బైపాస్ సర్జరీ, హార్ట్ సర్జరీకి ఇక్కడ బేస్ ప్రైస్ వచ్చేసి $1,25,000, విచ్ ఈజ్ ఆల్మోస్ట్ 1 crore రూపీ ఇన్ ఇండియన్ కరెన్సీ. సో అంత నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా బియాండ్ మనం తీసుకున్న ట్రీట్మెంట్, హాస్పిటల్ ఎన్ని డేస్ ఉంటాం అనే దాన్ని బట్టి ఇంకా పెరుగుతూ ఉంటాయి. సో వీటన్నిటి వల్ల ఇంత ఎక్స్పెన్సివ్ మెడికల్ కాబట్టి ఇక్కడ మనకి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మ్యాండేటరీ అనమాట, కంపల్సరీ. అయితే ఇక్కడ ఇన్సూరెన్స్ యూఎస్లో టాప్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి ప్రైవేట్. ఎయిట్నా, బీసీబీఎస్, యూసీహెచ్, సిగ్నా, ఇట్లా చాలా డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. సో మనకి ఏది కావాలో మనం చూస్ చేసి మనం దాని త్రూ మనం వెళ్ళిపోవచ్చు అనమాట తీసుకొని. సో కొన్ని ఏంటంటే దీంట్లో కూడా ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ కొత్తగా వస్తారు యూఎస్కి, సో వాళ్ళకి త్రూ యూనివర్సిటీ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో వాళ్ళకి ఆ ఇన్సూరెన్స్ అనేది కొంచెం అమౌంట్ తగ్గుతుంది. కొందరేమో ఫుల్ టైం జాబ్స్ చేస్తారు, వాళ్ళకి ఏంటంటే కొన్ని కంపెనీస్ మొత్తం హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాయి, కొన్నేమో కొద్ది వరకే లిమిట్ ఇస్తాయి, మేము ఇంతే కడతాము అని చెప్తారనమాట. కావాలంటే ఇంకా కొంచెం యాడ్ చేసి మనం వేరే ప్లాన్స్ చూస్ చేసుకోవచ్చు, లేకపోతే దిస్ ఇస్ ఇనఫ్, ఇంతే మాకు చాలు, మాకేం ప్రాబ్లమ్స్ లేవు హెల్త్వి అనుకుంటే కూడా మనం ఆ ప్లాన్తో కూడా కంటిన్యూ అవ్వచ్చు. కాంట్రాక్టర్స్ విషయానికి వస్తే కాంట్రాక్టర్స్లో కొందరు ఎంప్లాయర్స్ కొంచెం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కొందరికి అసలు మొత్తమే ప్రొవైడ్ చేయరు, మనమే మొత్తం తీసుకోవాల్సి వస్తుంది. సో ఫ్యామిలీస్ ఉంటే ఒక ప్లాన్స్ తీసుకుంటారు, సింగిల్గా ఉంటే ఒక ప్లాన్ తీసుకుంటారు, ఓన్లీ హస్బెండ్ అండ్ వైఫ్ ఉంటే ఒక ప్లాన్ తీసుకుంటారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు, ఈ హెల్త్ ఇన్సూరెన్స్లో 4 రకాల ప్లాన్స్ ఉంటాయి అన్నమాట: బ్రాంజ్, సిల్వర్, గోల్డ్, ప్లాటినం. సో ఈ బ్రాంజ్ ఏంటంటే 60% ఇన్సూరెన్స్ కవర్ చేస్తుంది, 40% మన చేయి నుంచి కడతాం. సిల్వర్ వచ్చేసి 70% ఇన్సూరెన్స్ కడుతుంది, 30% మనం కడతాం. 80% గోల్డ్ వచ్చేసి 80% ఇన్సూరెన్స్ కడుతుంది, 20% మనం కడతాం. ప్లాటినం వచ్చేసి
90% ఇన్సూరెన్స్ కడుతుంది, 10% మనం కడతాం. అరే బాగుంది కదా ఇదేదో అనుకుంటారు కదా. సో కాకపోతే మేము యాక్చువల్లీ ఎంత కట్టాలి అనేది నేను చెప్తాను. అంటే కమింగ్ టు ఇప్పుడు మా విషయానికి. సో నేను ప్రెగ్నెంట్ ఉండే, నాకు ఇప్పుడు రీసెంట్గా బేబీ పుట్టింది. నేను ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నాకంటే డెలివరీ ఛార్జెస్, నాకు రెగ్యులర్ చెకప్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి నాకు, మా హస్బెండ్కి, మా బాబుకి అండ్ బేబీ కూడా వస్తుంది, డెలివరీ ఛార్జెస్ కూడా ఉంటాయి కాబట్టి మేము మంత్లీ $1,400 కడుతున్నాం అనమాట ఇప్పటికి కూడా స్టిల్. సో మాది గోల్డ్ ప్లాన్. కంపెనీ $80 బేర్ చేస్తే మేము 20% బేర్ చేస్తాం. అది ఎప్పుడు అంటే లైక్ ఇప్పుడు మనము డిడక్టబుల్స్ అని కూడా పెట్టుకుంటాం, కంపెనీ బేర్ చేస్తుంది అనమాట, ఇన్సూరెన్స్ కంపెనీ. అండ్ ఇంత ఎందుకు ఎక్కువ కట్టాలి, అరే వేస్ట్ కదా అని నాకు అనిపించింది అనమాట స్టార్టింగ్లో. సో ఇంత కట్టడం వేస్ట్, ఎందుకంటే మాకంటే ఇప్పుడు డెలివరీ ఉంది, మా బేబీ వస్తుంది, బేబీకి వ్యాక్సిన్స్ ఇవన్నీ ఉంటాయి, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కాబట్టి మేము ఈ ప్లాన్ కంటిన్యూ చేసుకున్నాం. ఇది చేంజ్ చేసుకోవచ్చా అంటే ఎస్, ఇది చేంజ్ చేసుకోవచ్చు, కానీ ఎప్పుడంటే అప్పుడు చేంజ్ చేసుకోలేము. ఓన్లీ ఇయర్లీ వన్స్ మనం ఈ ప్లాన్స్ని చేంజ్ చేసుకోవచ్చు. అండ్ కమింగ్ టు మెడిసిన్, ఇక్కడ మెడిసిన్ కూడా ఎట్లుంటుందంటే మనకి ఇండియాలో లాగా ప్రిస్క్రిప్షన్ చేతికి రాసి ఇవ్వరు. వీళ్ళు ప్రిస్క్రిప్షన్ అనేది మనకి నియర్ బై ఉన్న, మన అడ్రస్ చెప్తే మనకు నియర్ బై ఉన్న ఫార్మసీకి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ పంపడం అనేది జరుగుతుంది అనమాట. సో మనం అక్కడికి వెళ్ళి ఈవెన్ మెడిసిన్ కూడా ఇన్సూరెన్స్తోనే కొనాలి. ఎందుకు అంటే బేసిక్ థైరాయిడ్ ట్యాబ్లెట్ చెప్తున్నా నేను, వితౌట్ ఇన్సూరెన్స్ అయితే $159 అండి ఒక థైరాయిడ్ ట్యాబ్లెట్ డబ్బా తీసుకోవాలంటే. సో అంత మనం బేర్ చేయలేం కదా. ఈవెన్ బీపీ అయినా, షుగర్ అయినా, ఎవ్రీథింగ్ కమ్స్ అండర్ ఇన్సూరెన్స్ అనమాట. సో సేమ్ నేను చెప్పినట్టు కోపే, ఫస్ట్ కొంచెం అమౌంట్ మనం పే చేస్తాం, మిగతాది ఇన్సూరెన్స్ పే చేస్తుంది అనమాట. సో అట్లా మెడిసిన్ కూడా అట్లనే తీసుకుంటాం. అంటే ఈవెన్ ఇప్పుడు బేసిక్ మెడిసిన్ ఫీవర్కి, జస్ట్ ఇట్లా ఏమన్నా చిన్న పెయిన్ కిల్లర్స్ లాంటివి, మల్టీవైటమిన్స్ అట్లాంటివి అంటే మనకు కౌంటర్లో అవైలబుల్ ఉంటాయి, మనం నార్మల్గా వెళ్ళి తీసేసుకోవచ్చు అనమాట కౌంటర్లో ఈ మెడిసిన్ అనేది. సో వీటికి ఏమీ ఇన్సూరెన్స్ అక్కర్లేదు, జస్ట్ $10, $15 అట్లాంటివి ఉంటే కాఫ్ సిరప్, ఫీవర్ సిరప్ ఇలాంటివి మనం డైరెక్ట్ కౌంటర్ దగ్గర వెళ్ళి తీసేసుకోవచ్చు. అయితే ఇప్పుడు మీకు అన్నీ చెప్పినా కానీ ఇంకొక విషయం చెప్పలేదు. ఈ ఇన్సూరెన్స్లో మనం ఏదైతే తీసుకుంటామో మెడికల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, దాంట్లో డెంటల్ కవర్ అవ్వదు, విజన్ కవర్ అవ్వదు, హియరింగ్ కవర్ అవ్వదు. మళ్ళీ డెంటల్కి కావాలి అంటే డెంటల్కి సపరేట్ కొంచెం పే చేయాల్సి వస్తుంది డెంటల్ ఇన్సూరెన్స్కి. ఇయరింగ్కి కావాలంటే ఇయరింగ్కి సపరేట్ పే చేయాల్సి వస్తుంది. విజన్కి కావాలి అంటే విజన్కి సపరేట్ పే చేయాల్సి ఉంటుంది మనం. సో ఇక్కడ డెంటల్ ఎంత ఎక్స్పెన్సివ్ అంటే మీరు బిలీవ్ చేయరు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను 2019లో వచ్చినప్పుడు నాకు చాలా పన్ను పెయిన్ అయిందనమాట. సో మాకు అప్పుడు ఇన్సూరెన్స్ లేదు. అండ్ చెప్పినా కదా నేను యాడ్ చేసిన వెంటనే వెళ్ళలేము మా ఇన్సూరెన్స్ ద్వారా. సో నేను అర్జెంటుగా ఎమర్జెన్సీకి వెళ్ళినాను అనమాట డెంటల్ కేర్కి. వెళ్తే నాకు వాళ్ళు ఫీజు $250 తీసుకున్నారు. తీసుకొని వాళ్ళు నాకు చెక్ చేసి రూట్ కెనాల్ చేయాలి 4 పళ్ళకని చెప్పిరండి. అసలు ఆ కాస్ట్ వింటే నా మైండ్ బ్లాక్ అయిపోయింది. ఒక్క పన్నుకి రూట్ కెనాల్ చేయడానికి $1,500 చెప్పారు. ఇంకొకటి చెప్తా, ఇప్పుడు మేము వేరే స్టేట్కి ట్రావెల్ చేస్తున్నాం, అక్కడ ఏదైనా యాక్సిడెంట్ అయిందనుకోండి, లేదా ఇంకేదైనా ఎమర్జెన్సీ ఉంది మాకు, సో మేము హాస్పిటల్కి వెళ్ళాలి అంటే అప్పుడు దానికి కూడా పీపీఓ ప్లాన్ అనేది మన ఇన్సూరెన్స్లో మనం తీసుకొని ఉండాలి. సో అప్పుడే ఆ వేరే స్టేట్లో మనం చూయించుకోవడానికి ఉంటుంది. ఇక్కడ ఒక ఇన్సూరెన్స్ అనేది టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఒక పెద్ద తలనొప్పి లాంటిదే, కానీ ఆ తలనొప్పి మనం పెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇన్సూరెన్స్ లేకుండా చెప్పినా కదా మనం అసలు ఇక్కడ దేనికి వెళ్ళలేమన్నమాట. డైరెక్ట్ హాస్పిటల్స్కి వాకిన్ అవ్వలేం, వాకిన్ అయినా చాలా డబ్బులు కట్టాల్సి వస్తుంది, అంత డబ్బులు మనం కట్టలేమన్నమాట. అందుకని మనం కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి. అండ్ నాకు ఇక్కడ చాలా బాగా నచ్చిన విషయం ఏంటి మెడికల్ సర్వీసెస్లో అంటే, మా బాబు మిషిగన్ స్టేట్లో పుట్టిండనమాట. అయితే ఆ ఫైల్ అదంతా హాస్పిటల్లో ఉంది. సో నా సెకండ్ బేబీ వచ్చేసి వేరే స్టేట్లో, ఇప్పుడు మేమున్న స్టేట్లో పుట్టింది. అయితే మన ఇండియాలో అయితే ఇప్పుడు మనకి
మనం హాస్పిటల్కి వెళ్తే ప్రతిదీ అంటే స్కాన్ రిపోర్ట్స్, బ్లడ్ టెస్ట్లు, ఎవ్రీథింగ్ మన హిస్టరీ ఒక ఫైల్ మనకి ఇంటికి ఇచ్చేస్తారు. అది మనం ఎక్కడో పెడతాం, కొన్నిసార్లు పోతాయి, కొన్నిసార్లు దొరకవు అనమాట. సో ఇక్కడ అట్లా కాదనమాట. ఇక్కడ ఏంటి అంటే మన ప్రతి కంప్లీట్ రికార్డ్, హెల్త్ రికార్డ్, ఇప్పుడు మా ఫస్ట్ బాబు అక్కడ పుట్టింది. సో హాస్పిటల్లో నేను వెళ్ళిన డాక్టర్ పేరు, వాళ్ళకి ఓబీజీ పేరు చెప్తే, ఇప్పుడు నాకు చూసే డాక్టర్ ఏం చేస్తుందంటే కాల్ చేసి వాళ్ళకి నా పేరు చెప్పి నా ఫైల్ డీటెయిల్స్ అడిగితే ఆ కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు ఈ డాక్టర్కి పంపించేశారనమాట. సో మనం పర్సనల్గా మన చేతిలో పెట్టుకొని క్యారీ చేసి కొన్నిసార్లు పోగొట్టుకొని ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏముండవు. సో నేను ఫైనల్గా ఏం చెప్పబోతున్నా అంటే ఈవెన్ స్టూడెంట్స్కైనా లేదా కొత్తగా వచ్చే ఫ్యామిలీస్కైనా ఎవరికైనా కంపల్సరీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోండి. హెల్త్ ఇన్సూరెన్స్ మ్యాండేటరీ. అంటే $200-300 $500తో పెద్ద పోయే నష్టం ఏం లేదు. ఇంకేదైనా జరిగితే దానికి 10 ఎక్కువ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ఇదండి ఇవాల్టి వీడియో. మీకు అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే, ఇంకేదైనా తెలుసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. అమెరికాలో అనుష టాకీస్.